ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ బాండ్స్ అంటే ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ సెంటర్స్ బిల్డ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌క్రాఫ్ట్‌కి రెగ్యులర్‌గా మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. ఎయిర్‌లైన్ సేఫ్టీ కోసం ప్లేన్స్‌ని ఎంఆర్ఓ సెంటర్స్‌కి పంపిస్తాయి. ఈ ఫెసిలిటీస్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ తెచ్చడానికి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ కంపెనీస్ ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్, లుఫ్తాన్సా టెక్నిక్. సింపుల్‌గా ఇన్వెస్టర్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూసేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ హ్యాంగర్స్, ఇంజిన్ రిపేర్ వర్క్షాప్స్, స్పేర్ పార్ట్ వేర్‌హౌసెస్, మెయింటెనెన్స్ ఎక్విప్‌మెంట్. ఎయిర్‌లైన్స్ ప్లేన్స్ రిపేర్ కోసం ఈ ఫెసిలిటీస్ యూజ్ చేస్తాయి. ఎయిర్‌లైన్స్ రిపేర్ చార్జెస్ పే చేస్తాయి. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ బాండ్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాయి. కామన్ డ్యూరేషన్స్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 7-10% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్ చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్, రెగ్యులర్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్ ఎక్స్‌పోజర్. డిసడ్వాంటేజెస్ ఏవియేషన్ ఇండస్ట్రీ స్లో డౌన్ రిస్క్, మెయింటెనెన్స్ డిమాండ్ తగ్గితే రెవెన్యూ తగ్గొచ్చు. కంపెనీ ఫినాన్షియల్ రిస్క్, హై ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.